జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నేడు గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అసఫ్ గజపతి రాజు. హాజరైన మంత్రులు లోకేష్, రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్నలు. కేటీఆర్ పై చిందులు వేసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. తనపై చేస్తున్న ఆరోపణలు ఖండిస్తూ బహిరంగ చర్చకు రావాలని సవాల్. నాసిరకం మద్యం విక్రయించి ప్రజల జీవితాలతో చెలగాటమాడిన గత ప్రభుత్వం. విలేకరుల సమావేశంలో వైసీపీపై ఆరోపణలు చేసిన టీడీపీ నేత నజీర్. గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం నేడు గోవా రాజ్ భవన్ లో ఘనంగా జరిగింది. అతిరథ మహారథుల సమక్షంలో ఆయన తన బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆంధ్ర రాష్ట్రం నుండి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు పాల్గొని గవర్నర్ ను ఘనంగా సత్కరించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వారందరికీ స్వాగతం పలికారు. Preserve, protect and defend the constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Goa. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఉన్న ఎస్టీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్టీ హాస్టల్ విద్యార్థులు దేవీబొమ్మ జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా మండల రెవెన్యూ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం రెవెన్యూ అధికారులకి పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఎస్కోట పట్టణంలో ఎస్టీ బాయ్స్ హాస్టల్లో 300 పైగా విద్యార్థులు ఉన్నారని, వారికి 10 మరుగుదొడ్లు ఉన్నాయని, అవి అంతమందికి సరిపడటం లేదని, మరికొన్ని మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. అలాగే నూతన భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్టీ గర్ల్స్ హాస్టల్ కి ప్రహరీ గోడ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, గతంలో ఎన్నిసార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలను అందజేసినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాలేజ్ స్టూడెంట్స్ ఉదయాన్నే రెడీ అయ్యి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. టైంకి కాలేజ్కి వెళ్ళాలని సాస్ కూడా తిరుగుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే రూమ్స్ కూడా 11 ఉన్నాయి. 11లో ఒక్కొక్క రూమ్ కి 25 నుంచి 30 మంది ఉంటున్నాం. ప్లేస్ సరిపోవట్లేదు. అది కొత్త భవనం, అదే కొత్త హాస్టల్ నిర్మించాలని కోరుకున్నాం. నెక్స్ట్ అంటే ప్రహారీ కూడా ఒకటి లేదు. దాన్ని నిర్మించిన మొదట దాన్ని పూర్తి చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు. కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల భారానికి వ్యతిరేకంగా పోరాడదామంటూ సిపిఐ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాళ్లు కె నిర్మల, ఇందిరాలు పిలుపునిచ్చారు. పెందుర్తి మండలం చిన్నముసిడివాడ అంబేద్కర్ నగర్ ప్రగతిశీల మహిళా సంఘం కార్యాలయంలో పోరాటానికి సంబంధించిన కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారిరువురు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వివిధ వర్గాల ప్రజలకు 176 వాగ్దానాలు చేసిందని, యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన వాగ్దానాలు అందులో 2 ఉన్నాయని గుర్తు చేశారు. విద్యుత్ బిల్లుల భారాలు తగ్గింపు 1, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం 2వదన్నారు. హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలం చెందారని విమర్శించారు.
విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా 2023-24 ఇంధన వినియోగ సర్దుబాట్లు ఛార్జీల పేరుతో 9,412 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందన్నారు. గత ప్రభుత్వంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్మార్ట్ మీటర్ల వ్యతిరేకించి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఏ విధంగా అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ట్రూ ఆఫ్ ఛార్జీలను స్మార్ట్ మీటర్లను రద్దుపరిచే వరకు ప్రజా సంఘాలు పోరాటాలు చేస్తాయని హెచ్చరించారు. ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం ప్రజలపైన మరింత భారాన్ని మోపుతూ ఈ స్మార్ట్ మీటర్లను ముందుకు తీసుకొస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడున్నటువంటి విద్యుత్ మీటర్ల వల్ల గతంలో ఉన్న ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని కూడా ప్రజలపై మోపుతూ 9,712 కోట్ల రూపాయలు ప్రజలపై భారాన్ని మోపుతున్నటువంటి పరిస్థితి. ఇదే భరించలేకుండా జనమంతా కూడా ఉన్నారు. ఫ్యాన్లుండా ఏమున్నప్పుడు కూడా అవి కూడా వేసుకోకుండా ప్రజలు చాలా దీనస్థితిలో ఈ కరెంటు బిల్లులు కట్టలేక ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 250 వచ్చే బిల్లు 500 వస్తుంది, 500 వచ్చే బిల్లు 1000 రూపాయలు వస్తుంది. ఇప్పుడున్నటువంటి విద్యుత్ భారం మోయలేకపోతుంటే మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ మీటర్ల పేరుతోటి మళ్ళీ ఆ ప్రజల ముందుకు వస్తున్నారు. ఇది ఆదాని సంబంధించిన మీటర్లు అంటే ప్రజలపైన మరింత భారాన్ని మోపే విధంగా మరి స్మార్ట్ మీటర్లు అనేవి అతి బలవంతంగా మరి ప్రజలపై రుద్ది బిగించెళ్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలి. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మరి రాకేష్ గారు అంటే ఇక్కడ టీడీపీ ప్రభుత్వం కానీ విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు కూడా మరి స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టండి, మొత్తం వ్యతిరేకించండి, ఎవరు కూడా స్మార్ట్ మీటర్లు వేయించుకోవద్దని పిలుపునిచ్చారు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అదే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరి స్మార్ట్ మీటర్లు ఇప్పుడు బిగించే పని స్మార్ట్ మీటర్లు ప్రజలందరికీ బిగించే పని చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఉంది. కరెంటు ఛార్జీలు తగ్గింపు చేస్తాము, ఈ మందు అనేది మేము తగ్గిస్తాము అని చెప్పి ఆ రెండింటిని పూర్తిగా ఎత్తివేశారు. పెట్రోలు, డీజిల్ కూడా మేము తగ్గిస్తాము అని చెప్పి పూర్తిగా దాన్ని పక్కదారి పట్టించారు. అంటే ప్రజలను అందరి దగ్గర ఓట్లు గెలుచుకొని ఈ రోజు వాళ్ళందరికీ మోసం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకుంది. ఆనాడు అధికారంలో ఉన్నట్టు ఆ లోకేష్ గారు ఏం చెప్పారు, ఇది పేదల పాలిట ఇది ఒక దీని లాంటిది, నడ్డి విరిచే రకంగా ఈ కరెంటు భారం ఉన్నది. దీన్ని మేము అధికారంలోకి వస్తే మేము ఈ కరెంట్ ఛార్జీలు, ఈ పెట్రోల్, డీజిల్ అన్ని తగ్గిస్తాము అని చెప్పి ఆనాడు రైతులకు అన్యాయం జరుగుతుంది, అవన్నీ బద్దలు కొట్టండి, అవి అన్నిటికీ మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తాము, మమ్మల్ని గెలిపించండి అని ఈ రోజు గెలుపొంది ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్నే అమలు చేస్తున్నారంటే ఈ ఓట్ల వెనకాతల ఓట్లు గెలుచుకొని పేదల్ని ఎలాగ వాడుకుంటున్నారు ఈ ప్రభుత్వం అనేది తెలుస్తుంది. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సవాల్ విసిరారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ సృష్టిస్తున్న ప్రకంపనలకు భయపడి మతిభ్రమించే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లిలో తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేటీఆర్ ఢిల్లీ వచ్చినప్పుడు తన ఇంటికి వచ్చి ఏమి మాట్లాడారో మరిచి ఇలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. గత 2-3 రోజులుగా కేటీఆర్ హైదరాబాద్లో ప్రెస్ మీట్లలో, ట్వీట్లలో, సోషల్ మీడియాలో రకరకాలుగా నాపైన ఆరోపణలు చేశాడు. నేను కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయిలే ఎందుకు అని వదిలేశాను. కాకపోతే ఎక్కువ అయిపోయింది. తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారు. 1660 కోట్ల రూపాయలు సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారైంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు, దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? అతని ఆరోపణలో ఇంకొక విషయం కూడా చెప్పాడు, సీఎం రమేష్కు 1660 కోట్లని. నేను మొత్తం దాని డీటెయిల్స్ని తెప్పించా. అక్కడ రోడ్డు టెండర్ జరిగితే దాదాపు 5-6 మంది పోటీ వేశారు. పోటీ వేసిన దాంట్లలో
రిత్విక్ ప్రాజెక్ట్సు, మెగా ఇంజనీరింగు, ఎల్ఎన్టీ, రాఘవ, ఇంకా 1-2 కంపెనీలు ఉన్నాయి. అది కూడా 2 ప్యాకేజీలు అయితే, ఒకటి ఎల్ఎన్టీకి, ఒకటి రిత్విక్కి L1 అయింది. చాలామంది పోటీ చేశారు. జరిగి కూడా దాదాపు 3 నెలలు అయింది. రిత్విక్ ప్రాజెక్ట్స్లో నేను డైరెక్టర్ కాదు, నేను మేనేజ్మెంట్లో లేను. 10 సంవత్సరాల ప్రభుత్వంలో మీరు దాదాపు 6-7 లక్షల రూపాయలు అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి వర్కులు జరిగాయి. అంటే ఒక కాళేశ్వరమే 1,00,000 కోట్లు. అలాంటివి మీ వాటరు గురించి జలమిషన్ అని చేశారు తెలంగాణలో, అది ఒక 30,000. రకరకాలుగా రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీలో కానీ అన్ని రకాలుగా 4-5 లక్షల కోట్ల పైనే 10 సంవత్సరాల్లో వర్కులు చేశారు. అంటే ఎనీ ప్రభుత్వము ఒకరికి వర్క్ ఇవ్వాలంటే 5 లక్షల రూపాయలు మించి నామినేషన్లో ఇచ్చేదానికి లేదు. అంటే నువ్వు ఇంతకుముందు ఇచ్చిన వాటన్నీ అలాగనే ఇచ్చావా? ఇన్ని వర్కులు నీ ఇష్టంతో నువ్వు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చేసావా? అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావు తెలుసా? ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ అలయన్స్లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా? ఆ రోజు నువ్వు 300 ఓట్లతో గెలిచావు. ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు. కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియాతో. ఏం మాట్లాడుతున్నావు? నీకెందుకు అంత అక్కసు? అవును, రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ బీజేపీ హైదరాబాద్లో తెలంగాణలో కలిపి పోటీ చేయొచ్చేమో. దానికి నీకెందుకు బాధ? ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు నీ గురించి చెప్పాల్సి వచ్చింది. లేకుంటే మా ఇద్దరి మధ్యలో అది ప్రైవేట్ డిస్కషన్. ఇంకా కొంతమంది ఉన్నారు, అది బయటకు చెప్పకూడదు. నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు ఈరోజు మాట్లాడి అంటే ఏ రోజు నువ్వు ఎలాగైనా మాట్లాడుతున్నావంటే నేను చూస్తూ ఊరుకుండేవాడిని కాదు. అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు. దీనికి మీడియాకి, తెలంగాణ ప్రజలకి, ఈ దేశ ప్రజలకి సమాధానం చెప్పాలి కేటీఆర్ అని చెప్పి. రాజధాని పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తన అన్యాయుల లబ్ధి కోసం ప్రజాధనాన్ని, రైతుల భూములను మాయం చేస్తున్నారని, సింగపూర్ ప్రభుత్వ ఉచిత మాస్టర్ ప్లాన్, స్టార్టప్ భూసేకరణ అంతా స్వలబ్ధి కోసం ఆయన ఆడుతున్న నాటకమని వైసీపీ అధికార ప్రతినిధి పుచ్చా శివశంకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్యలో రాజధాని ఇక్కడికి రావడము, రాజధానిలో ఈ ప్రాంతం కాదు ఆ ప్రాంతం కాదని శివరామకృష్ణ కమిటీ అంట, తర్వాత శ్రీకృష్ణ కమిటీ అన్ని పక్కన పెడితే తర్వాత అవన్నీ కూడా పెద్ద స్టోరీలు. ఎవరి మేలు కోసం ఎక్కడెక్కడ రాజధాని పెట్టారు, పక్కన ఎవరి మేలు కోసము తర్వాత ఎక్కడ పెట్టారు, ఎక్కడ రియల్ గా వచ్చింది అనేటువంటిది పక్కన పెడితే తర్వాత ఈ సింగపూర్ ప్రభుత్వంతో, చంద్రబాబు గారి మాటల ప్రకారము సింగపూరి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి రాజధాని నిర్మాణానికి ఒప్పందాలు వాళ్ళతో అనేటువంటిది పెద్ద పెద్ద కథనాలు చెప్పి ప్రజల మైండ్ లో అంతా కూడా సింగపూర్ ప్రభుత్వం వచ్చి కడతది అనేటువంటిది మెదల్లో నాంచేశారు. ప్రతి ఒక్కరు కూడా సింగపూర్ ప్రభుత్వం వస్తుందని. తర్వాత జీవోలు అన్ని రిలీజ్ అయిన తర్వాత సింగపూర్ ప్రభుత్వంతో కాదు, ఒక కన్సార్షియం అసెండా సింగ్బ్రిడ్జ్ సెంబకార్ప్ కన్సార్షియంతో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ ఇక్కడ వీళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆ ఒప్పందాల్లో కూడాను ఎవరికెంత మేలు జరగాల ఏంటి అనేటువంటి చూస్తే కళ్ళు బయలు కమ్ముతాయి. ఎలా అంటే వీళ్ళు చేసేది అక్కడ 2 పనులు అప్పచెప్పారు. ఒకటేంటి, మొదట్లో ఏమో సింగపూర్ గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇస్తా ఉంది, సింగపూర్ గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇస్తాంది మాస్టర్ ప్లాన్. చంద్రబాబు గారు తదే చెప్తా వస్తే అయ్యా జనాలందరూ కూడా ఫ్రీగా ఇస్తాందని అనుకున్నారు. తర్వాత ఏం జరిగింది, అది సూర్జానా జురాంగ్ అనేటువంటి కంపెనీ పేరుతో మాస్టర్ ప్లాన్ మనకి ఇచ్చినట్టు
టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో 28.96 కోట్ల రూపాయలు 28.96 కోట్ల రూపాయలు ఆ సుర్జానా జురాంగ్ అనేటువంటి కంపెనీకి చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థ కాగ్ దీన్ని తప్పుపడుతూ ఎలా ఇస్తారు నామినేషన్ పద్ధతిన టెండర్ లేకుండా అనేటువంటిది. అంటే తనేమో మొదటి నుంచి సింగపూర్ ప్రభుత్వం నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ ఇస్తుంది అని చెప్పారు. తర్వాత 28.96 కోట్లు నామినేషన్ పద్ధతిలో వాళ్ళ అకౌంట్లకి జమ చేశారు. ఇక రెండవది కీ ఏదైనా రాజధాని ప్రాంతానికి ఏదైనా కూడా ఉంటే స్టార్టప్ ఏరియా ఉంటది. ఏదైతే కోర్ ఏరియా అది ప్రధానమైనటువంటి ఘట్టము స్టార్టప్ అనేది. ఆ స్టార్టప్ అనేది నార్మల్ ప్లెయిన్ ల్యాండ్ ఉంది. ప్రభుత్వము రైతులందరి దగ్గర రాబట్టుకొని వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి రైతులకు ఏమి ఇచ్చారా ఇంకా అనేటువంటి మనందరికీ తెలుసు. వాళ్ళకి ప్లాట్లు ఎక్కడుండేది కూడా ఇంకా తెలియదు. కానీ ఈయన మాత్రము ఆ సింగపూర్ కన్సార్షియం కంపెనీకి 1691 ఎకరాలు స్టార్టప్ ఏరియాగా నిర్ధారించి దాన్ని డెవలప్ చేయడానికి ఈ కన్సార్షియం అసెండా సింగ్ బ్రిడ్జ్ సెంబ్కార్ప్ అనే కన్సార్షియంకి కట్టజెట్టాడు. ఇందులో నార్మల్గా మనం చూస్తూ ఉంటాము డెవలప్మెంట్ అనేటువంటిది. ఒకవేళ ఎవరికైనా మనకు ఒక 20 సెంట్లో 25 సెంట్లో స్థలం ఉందనుకోండి, మన స్థలము డెవలపర్కి ఇస్తాం. ఎవరో ఒక డెవలపర్ వస్తారు, ఎందుకంటే మనకు కట్టేది రాదు లేదనుకున్నప్పుడు. ఆ డెవలపర్ వచ్చిన తర్వాత ఆ 25 సెంట్ల భూమి తీసుకొని అందులో 4 ఫ్లోర్లు కట్టి ఫ్లోర్కి 2, 3 వస్తాయి. 3 అనుకుందాము, ఒక 12 ప్లాట్స్ వస్తే అందులో సగం సగం అనేటువంటిది ఇస్తారు. దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్స్, దానికి సంబంధించిన ప్లానింగ్ లేఅవుట్స్ అన్ని కూడాను టౌన్ ప్లానింగ్ దగ్గర నుంచి కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అంతా కూడా డెవలపరే చూసుకుంటాడు. ల్యాండ్కి సంబంధం లేకుండా జస్ట్ ఇచ్చేస్తారు. అందులో 50-50 లేదా 48-52 జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఈ 1691 ఎకరాలు స్టార్టప్ ఏరియాకి ఇస్తూ అది కూడాను స్విచ్ ఛాలెంజ్ అని చంద్రబాబు గారు కొత్త కొత్త పదాలు కనిపిస్తూ ఉంటాయి కదా, ఏదో అన్ని తనే కనిపెట్టినట్టు. అట్టగా ఒక మెథడ్ కనుక్కున్నాడబ్బా. స్విచ్ ఛాలెంజింగ్ అనే పద్ధతిలో ఛాలెంజ్ ఇస్రాయిల్. ఆ స్విచ్ ఛాలెంజ్ లో ప్రతిపాదనలు స్వీకరించిన తర్వాత మిగతా వాళ్ళ ఆపరేటర్లు ఎవరైనా ఉంటే కాంట్రాక్టర్లు దీన్ని ఛాలెంజ్ చేయొచ్చు. దీన్ని ఛాలెంజ్ చేయాలంటే ఏం కావాలి వాళ్ళకి? మిగతా కాంట్రాక్టర్లకి ఇందులో ఎంత ఆదాయము తీసుకుంటున్నారు, ఈ యొక్క ప్రతిపాదనల వల్ల ఎంత ఏంటి అనేటువంటిది డీటెయిల్డ్ ప్లాన్ డిపిఆర్ అనేటువంటిది ఇవ్వాలి. కానీ ఇక్కడ ఆదాయం అనేటువంటిది సింగపూర్ సంబంధించిన కన్సార్షియంకి ఎంత ఆదాయం వచ్చేది డిస్క్లోజ్ చేయలేదు. అది మామూలుగా స్విచ్ ఛాలెంజ్ మెథడ్ లో ప్రధానమైనటువంటిది ఇది ఉండాలి. తర్వాత 60 రోజులు టైం ఉండాలి. కానీ మన చంద్రబాబు గారు కదా, అవతల సింగపూర్ కంపెనీ కదా, తనకు ప్రేమైన కంపెనీ కదా, ఇష్టమైన కంపెనీ కదా, దీనికి సంబంధించింది ఆ కన్సార్షియము ఆదాయము ఎంత వచ్చేది డిస్క్లోజ్ చేయలేదు. దాన్ని 45 రోజులకి కుదించారు. దీన్ని హైకోర్టుకి వెళ్తే మిగతా కంపెనీస్ హైకోర్టులో కూడాను దీన్ని తప్పుపట్టింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి రెవెన్యూ ప్రాంతంలో తనకు చెందిన ఎకరా 54 సెంట్ల భూమిని తనకు తెలియకుండా విజయనగరం పాలకొండ సబ్ రిజిస్ట్రార్ అన్యాయంగా భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేశారని బాధితుడు గంపా సత్యనారాయణమూర్తి ఆరోపించారు. విశాఖపట్నం విజయ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన అనుమతి లేకుండా విజయనగరం జిల్లా పాలకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తప్పుడు ధృవపత్రాలు సృష్టించి బొల్లప్రగడ వెంకటరమణమూర్తి అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిపారు. సుమారు 10 ఏళ్ల క్రితం తన బావమరిది బొల్లప్రగడ వెంకటరమణమూర్తి తన పేరు మీద సదరు భూమి రిజిస్ట్రేషన్ చేశాడని తెలిపారు. అయితే ఇటీవల చెప్పుడు మాటలు విని తనను అకారణంగా ద్వేషిస్తూ తనపై ఫిర్యాదులు చేస్తున్నారని, ఇదే విషయంలో జనసేన నాయకునిగా చెప్పుకు తిరుగుతున్న అడ్డుపల్లి గణేష్ అనే వ్యక్తి మే 29న తన భూమిలో 50 మందితో వచ్చి తనను చంపేస్తానని, భూమి తనకు వదిలేసి వెళ్లిపోవాలని బెదిరించాడని పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో పలుమార్లు తనపై తప్పుడు ఫిర్యాదులు చేసి తనను, తన కుటుంబ సభ్యులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. అతని నుంచి తమకు ప్రాణహాని ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని, పాలకొండ రిజిస్టర్పై చర్యలు తీసుకుని అన్యాయంగా రద్దు చేసిన తన భూమిని తనకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించాలని కోరారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్
ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కాగితం పెట్టారండి. ఉప ముఖ్యమంత్రి కాగితం పెడితే ఆయన అంటే నాకు ఎవరైతే రాశారో అతను రాసిన తర్వాత ఆ రాసిన అతను మా మేనర్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఏమండి ఇతను మా మామయ్య నన్ను అన్యాకృతంగా రాయించుకున్నాడు, నన్ను మభ్యపెట్టి రాయించుకున్నాడు అని చెప్పేసి ఏవో లేనిపోయిన చాట్ అని చెప్పి రిపోర్ట్ పెట్టండి ఉప ముఖ్యమంత్రి గారికి. పెట్టిన తర్వాత దాన్ని వెంటనే సబ్ రిజిస్టార్కి జిల్లా రిజిస్టార్కి ఒకటి మా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి మామూలుగా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఫార్వర్డ్ చేశారండి. అక్కడ అమరావతి నుంచి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఏమి రాశారంటే మా పరిధిలో లేదని చూసి వాళ్ళు తప్పించుకొని వాళ్ళు చెప్పేశారండి. వాళ్ళని రత్నంగా రాసి పంపించారు. మళ్ళీ నెక్స్ట్ మామూలుగా రాష్ట్రపతి పెట్టారు సార్. రాష్ట్రపతి పెట్టిన తర్వాత వాళ్ళు కూడా ఏవో రిపోర్ట్ రాసి పంపించారు. అయితే ఈ అద్దెపిల్ల గణేష్ అనే వ్యక్తి నన్ను మాతో అరేంజ్మెంట్ చేసి నా కుటుంబాన్ని నన్ను వెంటాడుతూ నాకు రాసిన భూమిలో వాళ్ళు ఏదో ఒక 20 మంది రోజుకి 20 మంది తీసుకొచ్చి ఆ రౌడీ షీట్లలో మరి ఎవరో నాకు తెలియదు, మరి నేను రౌడీ షీట్లో నేను అనుకోలేను, ఒక 20 మంది బ్యాచ్లా తీసుకొచ్చి నన్ను రోజుకి అక్కడ ఏమో వాళ్ళకేమో తినబండారాలు ఏవో డ్రింకులు ఏవో తాగులు ఇవన్నీ పెట్టి చేస్తున్నాడు. నానా ఇబ్బంది పెడుతున్నాడు సార్ నన్ను. మరి ఏ జీవోని పట్టుకుని అతను రద్దు చేశారో నాకైతే అర్థం కావట్లేదు. పద్మనాభం మండలం రెడ్డిపల్లి పంచాయతీ భద్రయ్యపేట గ్రామంలో భూగర్భ జలాలు కలుషితమై నీటి ద్వారా కిడ్నీ వ్యాధి విస్తరించడంతో గ్రామం మరో ఉద్దానంగా మారి గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందని తెలిసి ఈరోజు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు గ్రామంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన వ్యాధిగ్రస్తులను పరామర్శించి వారి కుటుంబాలతో సంభాషించి వ్యాధి ప్రబలపై గల కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వైద్యం సేవలను అడిగి తెలుసుకున్నారు. స్థానికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంబంధిత అధికారులను కోరారు. అనంతరం ఆయన మీడియాతో గ్రామంలో సుమారు 70 కుటుంబాలు 350 మంది ప్రజలు జీవిస్తున్నారని, కిడ్నీ వ్యాధికి గురై అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపించాలని కోరారు. స్థానికంగా మెరుగైన ఆసుపత్రిని అందుబాటులోకి తేవాలని, అందుకు ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారికి భరోసా ఇచ్చారు. తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సమస్య దానిదే సమస్య లేకపోతే ఏదైనా ఇతరత్ర సమస్య అని తెలియాలంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి పిల్లలతో సైతం బదులు ఎన్నున్నాలో వచ్చి మిగిలిన లెక్క నప్పించారు అంతే. ఓకే ఉన్నాను. థ్యాంక్ యూ. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నాసిరకం మద్యం కుంభకోణంపై టీడీపీ నేత రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కేవలం ఆర్థిక కుంభకోణం మాత్రమే కాదని, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించిన అత్యంత ఘోరమైన ఘటనగా భావించాలన్నారు. ఈ కుంభకోణంలో వచ్చిన కమిషన్లు హవాలా రూపంలో పంపిణీ చేయడం, నాసిరకం మద్యం విక్రయాల వల్ల చాలా మంది చనిపోవడం, లక్షల్లో కిడ్నీ, లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు అనేక ఘటనలు ఉన్నాయన్నారు. దీనిపై ఇప్పటికే 300 పేజీల ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయని తెలిపారు. ఇటీవల వైసీపీ నేతలు ఇస్తున్న వివరణలు పూర్తి అవాస్తవమని, అమలు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. వైసీపీ నాయకుల చేతుల్లో వ్యాపార సంస్థలుగా మారి ఇప్పుడు జైల్లో ఉన్న మిథున్ రెడ్డి గారి ముఖ్యమైన సూత్రధారి, పాత్రధారి, వారి కింద పనిచేసిన వాళ్ళు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, భూమేటి చాణిక్య, తుక్కేకుల ఈశ్వర్ కిరణ్ రెడ్డి, షేక్ సైఫ్ అహ్మద్, పల్లా దిలీప్, వీళ్ళ పైన మిథున్ రెడ్డి గారు. ఇప్పుడు నేను చదివిన పేర్లు ఎవరండి? ఈ యొక్క మద్య కుంభకోణంలో మిథున్ రెడ్డి గారు అన్ని విధాలుగా కర్త క్రియా కర్మగా వ్యవహరిస్తూ ఈ మద్యం కుంభకోణంలో, మళ్ళీ కుంభకోణం అంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ నాసి రకమైన జే బ్రాండ్స్ని తయారు చేస్తున్న డిస్టిలరీస్ దగ్గర
కమిషన్ రూపంలో ఎవరు ఎక్కువ కమిషన్లు ఇస్తే ఆ డబ్బుని మిథున్ రెడ్డి గారి ద్వారా ఈ కింద చదివిన పేర్లందరూ ఆ డబ్బుల్ని హవాలా రూపంలో పక్క రాష్ట్రానికి పక్క దేశానికి చేరివేసిన వాళ్ళు. దాదాపు నెలకి 50 నుంచి 60 కోట్లు 50 నుంచి 60 కోట్లు డబ్బు బ్లాక్ మనీ డిజిటల్గా మనీని స్వైపింగ్ ద్వారా కానీ ఫోన్పేల ద్వారా కానీ ఎక్కడ తీసుకున్న దాఖలాలు లేవు. 100% 3% మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్న డబ్బులు ఏ డిస్టిలరీస్ వాళ్ళకి ఎక్కువగా కమిషన్లు ముట్టడి చేశారో ఇచ్చారో వాళ్ళకి ఎక్కువ సరుకు ప్రభుత్వం కొనుగోలు చేసి అది అతి నాసిరకమైన మందు అయినా సరే బడుగు బలైన వర్గాలు ప్రజలు పేదోళ్ళు అనేక మంది వేల మంది చనిపోయారు ఆ మందు తాగి. కొన్ని లక్షల మంది కిడ్నీలు చెడిపోయి లివర్లు చెడిపోయి మీరే సాక్ష్యం మీడియా వాళ్ళు. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు అనేక మాధ్యమాల్లో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో సార్ నా కిడ్నీ పాడైపోయింది ఈ మందు తాగి, సార్ నా లివర్ పాడైపోయింది, నా గుండె మంట, కాళ్ళు పనిచేయట్లేదు, చేతులు పనిచేయట్లేదు, కళ్ళు కనపడట్లేదు. తీరా చూస్తే వాళ్ళ వయసు ఎంత అండి? 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 32 ఏళ్ళు, 40 ఏళ్ళు. కొన్ని వేల మంది పట్టున పెట్టుకుంది ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు చేసిన కుంభకోణాన్ని చిత్తుడు చిక్తాలాగా ఛార్జ్షీట్ 300 పేజీల పైన ఛార్జ్షీట్ తయారు చేసి కోర్టులకు సమర్పించి ఎవరు నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంటే మా జిల్లాకి సంబంధించిన వైసీపీ నాయకులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మాజీ మంత్రులు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అసఫ్ గజపతి రాజు. హాజరైన మంత్రులు లోకేష్, రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్నలు. కేటీఆర్ పై చిందులు వేసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. తనపై చేస్తున్న ఆరోపణలు ఖండిస్తూ బహిరంగ చర్చకు రావాలని సవాల్. నాసిరకం మద్యం విక్రయించి ప్రజల జీవితాలతో చెలగాటమాడిన గత ప్రభుత్వం. విలేకరుల సమావేశంలో వైసీపీపై ఆరోపణలు చేసిన టీడీపీ నేత నజీర్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.